వీడేముందిలే అని మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒకవేళ మనల్ని తక్కువ అంచనా వేయొచ్చేమో. బైబిల్లో దావీదు కూడా గొలియాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రువులైన ఫిలిస్తీన్లే కాదు, సొంత వాళ్ళైన ఇశ్రాయేలీలు కూడా తులనగా చూసి ఉండొచ్చు. ఎందుకంటే అది వీడియో ఉంది, వీడు పశువులు చూసుకునేవాడు, అంత పెద్ద ఆజానుబాహుడైన గొలియాతుని వీడి చేయగలడు అన్నట్లుగా తక్కువ వేసి ఉండొచ్చు. కానీ యెహోవా పైన నమ్మకంతో దేవుడు నా పక్షాన ఉన్నాడు, వాడు ఏం చేయగలడు నన్ను అని చెప్పి యెహోవా పైన నమ్మకంతో గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గొప్ప విజయోత్సాహంతో వాడిని చంపి ఓడించి గొప్ప విజయాన్ని సాధించాడు దావీదు. అప్పుడు శత్రువులంతా కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు నిన్ను తక్కువ అంచనా వేసే వాళ్ళకు కూడా నువ్వేంటో తెలిసే రోజు దేవుడు వచ్చేలా చేయబోతున్నాడు. అతి దగ్గరలోనే ఉంది ఆ సమయం. కాబట్టి నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు. దావీదులాగా దేవుని పైన నమ్మకంతో కొనసాగు. దేవుడు నీకు గొప్ప విజయాన్ని దయచేయబోతున్నాడు.